అందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కేసుకినాల్ రైతాంగాన్ని గురించి కేసుకినాల్లో నీళ్లు పోయినటువంటి తరుణంలో రైతులంతా కూడా ఆందోళన చెందుతున్నారనే ముఖ్య ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. సార్, జనవరి 2వ తారీఖున జిల్లాలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పైన ఐఏపీ మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు క్లియర్గా జిల్లా మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారు, ఎన్ఎండి ఫరూక్ సార్ గారు, ఎమ్మెల్యేలము అందరం కూడా తుంగభద్ర నదిలో డ్యాములు కొట్టుకుపోయినాయి. రబీకి కేసుకినాల్ పంట కింద నీళ్ళు ఇవ్వడానికి కష్టతరం అవుతుంది. ప్యాడీ కానివ్వండి ఏదే కానీ వేసుకోవద్దని అని చెప్పి రైతాంగానికి అంతటికి మొరపెట్టుకున్నప్పటికీ ఖరీఫ్లో వర్షాలు అధికంగా పడి పంట నష్టపోయినటువంటి తరుణంలో నవంబర్ నెల డిసెంబర్ మాసంలో వేసినటువంటి పంటలను ఈరోజు కాపాడాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి ముగ్గురు ఎమ్మెల్యేలము అడగడం జరిగింది. అయితే ఐఏబీ మీటింగ్లో నిర్వహించినటువంటి రబీకి వాటర్ లేదనేది జిల్లా కలెక్టర్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. అయినా రైతులందరూ కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదో విధంగా కేసుకినాల్కు నీళ్ళు ఇచ్చి ఆదుకుంటారని ఒక నమ్మకం కావచ్చు, లేకుంటే ఆయనకున్నటువంటి పరిపాలన వల్ల కేసుకినాల్ రైతాంగాన్ని నష్టపోకుండా ముందుకు తీసుకెళ్తారనే ఒక భరోసాతో రైతులందరూ కూడా పంటలు వేసుకున్నారు. సార్, ఖచ్చితంగా మనము నీళ్ళు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉందాం, కానీ ఈరోజు ఎలాగైనా సరే ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం అని చెప్పేసి మనం చెప్తున్నాం కాబట్టి రైతులందరూ ఆదుకోవాలని చెప్తే వారు ఒకటే చెప్పడం జరిగింది, వేసుకున్నటువంటి పంటను నష్టపోకుండా కాపాడగలుగుతాం. ఇక ముందు పంటలు వేసుకొని మళ్ళీ నీళ్లు కావాలంటే పరిస్థితులు బాగుండవని చెప్పేసి గౌరవ ఇన్ఛార్జి మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ గారు కూడా మాకు చెప్పడం జరిగింది. అందరం కలెక్టర్ గారు, పయ్యావుల కేశవ్ ఇన్ఛార్జి మినిస్టర్ గారు, అలాగే ఇరిగేషన్ మినిస్టర్ గారు, ఎమ్మెల్యేలు అందరం కూడా, ఈఎన్సీ గారు అందరం కూడా టెలికాన్ఫరెన్స్లో మాట్లాడుకున్నప్పుడు వేసినటువంటి పంట రైతులను కాపాడుకోవాలి, మనము ఫర్దర్గా కొత్త పంటలు వేసుకోకుండా కూడా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఎమ్మెల్యే పైన ఉంది. ఈరోజు మనం కేసుకినాల్ పైన ఎప్పుడైనా సరే లస్కర్ల దీర్ఘంగా చూసాం, కానీ ఈసారి పరిస్థితి ఎట్లా వచ్చిందంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, పోలీస్, రెవెన్యూ అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకుని, అంటే చివరాయికట్టు వరకు మనం నీళ్లు తీసుకెళ్లి రైతులను ఆదుకోవాలంటే ఇది ఒక కోఆర్డినేషన్తో మీటింగ్ పెట్టుకుని అందరూ కూడా మనం ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా గౌరవ ఇన్ఛార్జి మంత్రి వర్యులు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఇరిగేషన్ మినిస్టర్ అయినటువంటి నిమ్మల రామనాయుడు గారు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. వాటర్ ఇంత ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసుకినాల్కు మళ్ళీ శ్రీశైలం ముచ్చుమర్ లిఫ్ట్ ఇరిగేషన్ కానివ్వండి, మలయాళం లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి నీళ్ళు ఇస్తున్నారంటే అది రైతుల పట్ల ఆయనకున్నటువంటి ప్రేమాభిమానాలు, ఆయన రైతాంగాన్ని ఆదుకోవాలనేటువంటి దృఢమైన సంకల్పంతో ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రైతులకు సపోర్టివ్గా నీళ్ళు ఇస్తున్నారంటే ఇంత క్రిటికల్ పొజిషన్లో అసలు ప్రజలు చాలా నమ్మకం పెట్టుకున్నారు. సార్, ఖచ్చితంగా మీ పైన మీరు ఇవ్వాల్సిందేనంటే వారు స్పందించి ఈరోజు కేసుకినాల్కు దాదాపు నీళ్లు వదలడానికి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఉదయం అంతా కూడా రైతులు, ఎమ్మెల్యేల ముందర అందరూ కూడా రైతులు దాదాపు నందికొట్కూరు కాన్స్టిట్యున్సీ నుంచి కావచ్చు, పార్నింగ్ కాన్స్టిట్యున్సీ నుంచి కావచ్చు, శ్రీశైలం కాన్స్టిట్యున్సీ నుంచి కావచ్చు, అందరూ కూడా రైతాంగం అంతా కూడా మలయాళం లిఫ్ట్ ఇరిగేషన్ దగ్గర ఉన్నారు. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మాకు నీళ్ళు వస్తాయి, ఎమ్మెల్యేలను అడిగాం, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారు, కలెక్టర్ గారు మాట్లాడుతున్నారు, ఖచ్చితంగా నీళ్ళు వస్తాయని ఒక నమ్మకంతో ఉన్నారు. అందుకే ఇందాక చెప్పాం, మేడం మీరు అనుమతిస్తే రైతులు ఆన్ చేసుకుంటారు ఖచ్చితంగా, ఎందుకంటే ఆల్రెడీ కలెక్టర్ గారు కూడా ఇప్పుడే చెప్పారు, ఖచ్చితంగా రైతులే నీళ్లు మోటార్లు ఆన్ చేసుకుంటారు. ఇది ప్రజాప్రభుత్వం. ప్రజలకు చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఈరోజు ఎంత క్రిటికల్ పొజిషన్లో ఉన్నప్పటికీ కూడా కేసుకినాల్కు నీళ్లు ఇస్తున్నారంటే అది ఆయనకు రైతుల పట్ల ఉన్నటువంటి ప్రేమ అని చెప్పేసి ఈరోజు స్పష్టంగా చెప్తున్నాం. దీన్ని రైతులందరూ కూడా దృష్టిలో పెట్టుకొని ఎక్కడైనా సరే నీళ్లు మనకు అవసరం లేకుంటే స్లీవ్స్ క్లోజ్ చేసుకుని కింది వాళ్ళకు నీళ్లు పోయే విధంగా సహకరించాలి. ఎందుకంటే పైన ఉన్నటువంటి వాళ్ళని నీళ్లు పెట్టుకుంటే కిందికి నీళ్లు పోవాలంటే చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీనికి గౌరవ కలెక్టర్ గారు ఏ విధమైనటువంటి టీమ్స్ చేసినా కానీ మేము సపోర్టివ్గా ఉంటాం, ఖచ్చితంగా మా వంతు పాత్ర పోషిస్తాం. కిందికి నీళ్లు తీసుకుపోయే విధంగా మనం కలెక్టర్ గారు కానివ్వండి, ఎస్పీ గారు కానివ్వండి, జాయింట్ కలెక్టర్ గారు కానివ్వండి, ప్రజాప్రతినిధులు మేమైనా కానివ్వండి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లకు సపోర్ట్ చేసి ఈరోజు రైతాంగాన్ని అంతా కూడా నీళ్ళు ఇచ్చి ఆదుకుంటున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, అలాగే జిల్లా ఇన్ఛార్జి మంత్రులైనటువంటి పయ్యావుల కేశవ్ గారికి, మా భారీ నీటిపారుదల శాఖ మంత్రివర్యులు నిమ్మల రామనాయుడు గారికి
ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా. ఎందుకంటే ఖరీఫ్లో కొంత నష్టపోయినప్పటికీ కూడా రబీలో రైతులకు నీళ్ళు చాదుకుంటున్నందుకు మనము ఇది రైతు ప్రభుత్వం అని గర్వంగా చెప్పగలుగుతున్నాం. గతంలో అసలు గ్రీసులకు లిఫ్ట్ ఇరిగేషన్ గ్రీసులకు కూడా డబ్బులు లేనటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. కానీ ఈరోజు ఎగువ రాష్ట్రంలో కర్ణాటకతో మాట్లాడుకొని ఆ డ్యాములు రిపేర్ చేయించి అంటే భావితరాల భవిష్యత్తులో ఎటువంటి కానీ ఇబ్బంది కలగకుండా తుంగభద్ర